హాయ్ ఫ్రెండ్స్. విజయ్ గారు రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకా ఎక్కువమైన క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రాగానే నందినికి విడాకులు ఇవ్వకుండా రేణుదేశాయ్‌తో రిలేషన్‌లో ఉన్నాడంటూ ఫస్ట్ టార్గెట్‌గా అదే చేశారన్నమాట. వ్యక్తిగత దాడి. దాంతో ఆయన నందిని గారికి విడాకులు ఇచ్చేసి, ఆ తర్వాత రేణు గారిని పెళ్లి చేసుకోవడం, అది కూడా అఖీరా సాక్షి గారిని పెళ్లి కార్డ్ ప్రింట్ చేసి మరి పెళ్లి చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు విజయ్ గారికి కూడా సేమ్ అదే పరిస్థితి ఎదురుపడింది. విజయ్ గారి భార్య ఆయనపై విడాకుల కేసు వేసింది. బట్ ఆమె మాత్రం భరణం కోసం మాత్రం కాదు. ఎందుకంటే ఆమె చాలా రిచ్ అంట. సో వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళు శ్రీలంక నుంచి యూకేలో సెటిల్ అయిన ఫ్యామిలీ అంట. బిజినెస్ ఫ్యామిలీ. విజయ్ గారి వైఫ్ తన అభిమాని అనమాట. సో ఆయన సినిమాలు చూసి చూసి ఆయన్ని ఇష్టపడి ఆయన్ని ఫాలో అప్ చేసి తీరా ఇద్దరు ఫ్యామిలీలు ఒప్పించి మరి పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళు హిందూసు. విజయ్ గారు వచ్చేసరికి క్రిస్టియన్స్ అనమాట. సో 2 విధాలుగా అంటే క్రిస్టియన్సీ మ్యారేజ్‌లు అండ్ హిందూ మ్యారేజ్‌లు 2 విధాలుగా కూడా అప్పుడు పెళ్లి చేసుకోవడం అయితే జరిగిందంట. సో అట్లాంటి వాళ్ళకి ఈ మధ్య మనస్పర్ధలు రావడం. ఈ మధ్య మనస్పర్ధలు ఎందుకొచ్చాయంటే ఒక నటి వల్ల అని చెప్తున్నారు. 2021 నుంచి విజయ్ గారు ఒక నటితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. అలాగే ఆమెను తీసుకొని విదేశాలకు వెళ్ళడం, అలాగే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం, నన్ను దూరం పెట్టడం అని చెప్పేసి కోర్టులో అయితే కేసు వేసిందనమాట. విడాకులకైతే ఫైల్ చేసి. అయితే యాక్చువల్‌గా విజయ్ గారి వైఫ్ నవంబర్‌లోనే విడాకులకు అప్లై చేసినట్లయితే తెలుస్తుందనమాట. సో ఆ విడాకుల కేసు అనేది ఇప్పుడు బయటకొచ్చిందనమాట. ఎందుకంటే ఇంకో 2 నెలల్లో తమిళనాడు ఎలక్షన్‌లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పుడు కొన్ని నేషనల్ న్యూస్ ఛానల్స్ చేసిన సర్వేలో తెలిసింది ఏంటంటే విజయ్ గారికి దాదాపుగా 30% వరకు ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది అని తెలియగానే ఉన్న తమిళనాడులో డీఎంకే గాని, అన్నాడీఎంకే గాని, బీజేపీ గాని వీళ్ళైతే వణికిపోతున్నారన్నమాట. దాంతో ఇప్పుడు భార్యను బయటకు తీసుకొచ్చి ఆమెతో విడాకుల కేసు వేయించి భరణంగా తాను విజయ్ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని భరణం కింద ఇవ్వాలన్నట్లుగైతే తనతోనైతే విడాకులకైతే కేసు వేయించారు. ఇప్పుడు విజయ్ గారి కొడుకు కూడా విజయ్‌ని అన్‌ఫాలో చేశాడు సోషల్ మీడియాలో. ఇది కూడా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మరి విజయ్‌కి విడాకులు వస్తాయా? రావా? అనేది ఇక చూడాలి. ఒకవేళ విడాకులు తీసుకుంటే మాత్రం మళ్ళా తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకుంటాడా? లేదా అలాగే రిలేషన్‌షిప్‌లో ఉంటాడనేది ఇక తెలియాలి. తమిళనాడు బీజేపీ లీడర్ కూడా ఒక సందర్భంలో చెప్పాడనమాట. విజయ్ నువ్వు త్రిష ఇంటి నుంచి బయటికి రా. వచ్చినంకనే నీకు ఇక్కడ రియాలిటీ అనేది ఏది తెలుస్తుంది. అప్పుడే నువ్వు రాజకీయాల్లో రాణించగలవు అన్నట్లుగా అయితే కొన్ని సెటారికల్ కామెంట్స్ వేసినప్పుడు కూడా విజయ్ గారు స్పందించారు. అలాగే త్రిష గారు కూడా స్పందించారనమాట. విజయ్ గారు ఒక సభలో ఏడ్చారనమాట ఈ వ్యాఖ్యలపై. సో ఇప్పుడు ఆయన భార్య కూడా అదే రీజన్స్తోనైతే విడాకులకైతే కేసు ఫైల్ చేసింది. సో ఒక నటితోని ఎఫ్ఐఆర్‌లో ఉన్నాడని, అలాగే నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని, ఇంకోటి ఏంటంటే నన్ను నా పిల్లలను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె అయితే కోర్టులో విడాకులకైతే వేసిందనమాట. దాంతోపాటు వాళ్ళు విదేశాలు ట్రిప్‌లకు వెళ్తారని, ఎప్పుడు కలిసే ఉంటారని కూడా చెప్పిందనమాట. సో ఆమె చెప్పింది ఒక నటి అని చెప్పింది కానీ ఒక పేరు చెప్పలేదు. బట్ బీజేపీ లీడర్ చెప్పింది మాత్రం త్రిష అని చెప్పాడు. సో త్రిష అని చెప్పాక కూడా ఆయన తర్వాత ఆ మాటలు వెనక్కి తీసుకొని సారీ చెప్పడం జరిగింది. బట్ ఈమె మాత్రం పేరు మెన్షన్ చేయలేదు కానీ అందరూ అనుకోవటం మాత్రం త్రిష అని అనుకుంటున్నారు. మరి ఒకవేళ ఇలాగే ఇది కంటిన్యూ అయ్యి విడాకులు వస్తే మళ్ళీ త్రిషని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది ఇక చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ గారిని చేసుకోవడం జరిగింది. తర్వాత ఆమెకు విడాకులు ఇవ్వడం కూడా జరిగిందనమాట. బట్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలదొక్కున్నారు. బట్ విజయ్ గారి నిలదొక్కోగలరా లేదా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్‌లోనే కరూరులో పెద్ద దెబ్బ పడిందనమాట. అక్కడ 41 మంది తొక్కిసలాటలో చనిపోయారనమాట ఈ సభలో. అదొకటి పెద్ద మైనస్ అనమాట. పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటిది అయితే జరగలేదు ఇప్పటివరకు. సో అందుకే ఆయన స్టాండర్డ్‌గా ఉండగలిగాడు. ఇటు పక్క విజయ్ గారికి జననాయకన్ సినిమా అప్ చేశారు. అలాగే కరూరులో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. దాంతోపాటు ఇప్పుడు డైవర్స్ కేసు అనమాట. సో ఈ మూడింటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ఇంకొక నెల 15 రోజుల్లోనే ఎలక్షన్లు రాబోతున్నాయంట. ఈలోపు జననాయకన్ సినిమా ఎలాగో రిలీజ్ అయితే రాదు. కానీ కోర్టులో అయితే అటెండ్ అవ్వాలి. ఏప్రిల్ 20కి అనుకుంటా. ఏప్రిల్ 20కి ఈ విడాకుల నోటీస్ పైన ఆయన స్పందించాలంటూ కోర్టులో హాజరు కావాలన్నట్లయితే కోర్టు అయితే చెప్పిందంట. సో ఏదైతే మొత్తానికి పార్టీ పెట్టగానే చిరంజీవి గారు పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేశారు. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేశారు. నందినికి విడాకులు ఇచ్చే వరకు పట్టుబట్టారు. రేణుదేశాయ్‌ని పెళ్లి చేసుకునే వరకు పట్టుబట్టారు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడులు ఆగలేదు. దాంతో రేణుదేశాయ్‌కి కూడా విడాకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. బట్ విజయ్‌కి అది సాధ్యం అవుతుందా లేదా అనేది ఇక